నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ చేత విచారణ చేయించాలని సత్తెనపల్లి వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని తాలూకా సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గజ్జల మాట్లాడుతూ డిఎస్సి ఉద్యోగాల పేరుతో తమకు కావలసిన వారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా జీవోలు మార్చారని ఆరోపించారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నుంచి 9వ తారీఖు దాకా రిలే నిరాహార దీక్ష చేయబోతుంది. మనందరూ చూసాం డిఎస్సి ఎగ్జామ్ ఎంత ఘోరంగా పెట్టారు. ఓపెన్ గా సీట్ ఎలా అమ్ముకున్నారు జనాలందరూ చూస్తున్నారు. అది మళ్ళీ జనాల్లోకి అందరికి తీసుకెళ్లి దాని మీద రెస్పాన్స్ ఎలా ఉందో మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. ఒక డిఎస్సి ఎగ్జామ్ అనేది ఎంత ఇంపార్టెంటో దానికోసం ఎంతమంది విద్యార్థులు దానికోసం సంవత్సరాల తరబడి చదువుకొని ఎగ్జామ్ ఇస్తారో మీకు చాలా మంది దాని మీద డిపెండ్ అయిన కుటుంబాలు ఎన్ని ఉంటాయో అందరూ తెలుసు. అలాంటి ఎగ్జామ్ ని కేవలం వాళ్ళ సర్కిల్లోనే ఉద్యోగానికి వాళ్ళ తెలిసిన ఉద్యోగించుకోవడానికి సీట్లు అమ్ముకున్నారు అని క్లియర్ గా తెలుస్తుంది. ఎగ్జామ్ అనేది ఎంత ఓపెన్ గా జరగాలంటే ట్రాన్స్పరెంట్ గా జరగాలంటే దాన్ని ఏదో ఇంతకుముందు డిఎస్సీ ఎగ్జామ్ చూస్తుంటారు పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా జరిగేది. దానికి సపరేట్ సెక్టర్ ఉండేది. దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేశారు వాళ్ళు సపరేట్, ఎగ్జామ్ పేపర్ పెట్టిన దగ్గర సపరేట్, పేపర్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మొత్తం అన్ని సీక్రెట్ గా జరిగేది. అలాంటిది ఈరోజు పేపర్ పెట్టిన ఒకటే, పేపర్ డిస్ట్రిబ్యూషన్ చేసిన ఒకటే, అప్లోడ్ చేసిన ఒకటే, డిస్ట్రిబ్యూట్ చేసిన ఒకటే, అంతా ఒక క్లోజ్ సెక్టర్ చేసి రిలీజ్ చేసి వాళ్ళ వరకు ఎగ్జామ్ పెట్టుకున్నారు. అది ఎంత నీట్ గా తెలుస్తుందంటే బయటికి పేపర్ ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళకే రవి అనే వ్యక్తికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ దాకా వచ్చిందంటే మరి ఓపెన్ క్యాండిడేట్ కదా. ఒకవేళ అది నిజమైతే నిజమైన కష్టపడి వచ్చిందనుకోండి ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో అతని పేరు ఉండి సెకండ్ మెరిట్ లిస్ట్ లో పేరు ఎందుకు తీశారు దాని మీద ఎంతవరకు వివరణ ఇవ్వలేదు, దాని మీద ఎంతో యాక్షన్ తీసుకోలేదు. అలానే స్పోర్ట్స్ కోటా అని చెప్పి 2% ఉన్న స్పోర్ట్స్ కోటాని సడన్ గా కొత్త జీవో పాస్ చేసి దాన్ని 3% చేశారు. దానికి తోడు స్పోర్ట్స్ ఏదైనా సరే ఉద్యోగం స్పోర్ట్స్ కోటా రావాలన్నా దానికి వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సిందే, ఎలిజిబిలిటీ రావాల్సిందే, మిగతా అందరితో సమానంగా ఉండాల్సిందే, ఎగ్జామ్ రాసిన అందరితో సమానంగా ఉండాల్సిందే. అలాంటిది ఈ జీవోలు కొత్త జీవో పాస్ చేసి స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు ఇచ్చారు. ఫస్ట్ 100కి 2 ఇచ్చే సీట్లని 3గా పెంచారు. ఆ తర్వాత ఎగ్జామ్ రాయాల్సిన ఎగ్జామ్ రాయటం లేదని చెప్పారు. సరే ఇది ఒకసారి డిసిషన్ తీసుకోవాలనుకోండి, అది కరెక్ట్ డిసిషన్ అనుకోండి. ఎగ్జామ్ అయిపోయి సెలక్షన్ అయిపోగానే ఆ జీవో ఎందుకు మార్చారు, మళ్ళీ జీవో మార్చి దానికి ఎగ్జామ్ కంపల్సరీ రాయాలని కొత్త జీవో మళ్ళీ ఎందుకు ఇచ్చారు. దీన్ని బట్టి జనాలకు అర్థం కాదు కదా. అంటే జనాలు ఇది కూడా అర్థం చేసుకోవాలంటే అనుకుంటున్నారా? సరే స్పోర్ట్స్ కోటా నాకు కంటే జరిగిందా? అది లేదు. ఆర్చరీలో నేషనల్ లెవెల్ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళని మొత్తం ఇంటర్వ్యూ చేసి అతనికి ఉద్యోగం ఎదిగలేదు. నేను మార్క్స్ మెరిట్ ఇస్తుందా లేదా అతను ఎగ్జామ్ చూడండి ఎగ్జామ్ కూడా రాయకుండా ఇచ్చారు కదా. మరి ఏ మెరిట్ లిస్ట్ మీద అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. మరి వచ్చిన ఇప్పుడు ఇందులో ఇచ్చిన ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? యూనివర్సిటీ లెవెల్ ఆడిన వాళ్ళకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చారు ఉద్యోగాలు. పైన ఆ సర్టిఫికేట్ జెన్యునా? ఆ సర్టిఫికేట్ ఇచ్చేవారు జూడా చేయమని ఎవరు? టీడీపీ వారు కదా. ఆ శ్రీపతి గారు టీడీపీ నేత కదా. అంటే వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చి ఒక దొంగ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళే దాన్ని ఇది జెన్యున్ అని చెప్పి చెప్పుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటే అది తెలిసిపోతా? ఓపెన్ గా వీడియో రిలీజ్ అని ఆన్లైన్ లో ఫోన్ మాట్లాడుతూ మన గవర్నమెంట్ ఎంఓ ఉన్న పేరుతో ఎంఓ తీసుకొని పైన నెంబర్ తో సహా క్లియర్ గా సీటు 15 లక్షలు 20 లక్షలు బేరవాడే
మరి దాన్ని కంప్లైంట్ ఇచ్చి ఎంతో యాక్షన్ తీసుకున్నారు. తూతూ మొత్తం మీద ఒక యాక్షన్ తీసుకొని దాన్ని స్టేషన్ పేరు ఇచ్చి పంపిస్తారు. అది కూడా అందరూ నెంబర్ క్లియర్ గా ఉంది. ఆ నెంబర్ ఎవరిదో చూసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేశారా? అది లేదు. సింపుల్ గా కేసుని తప్పుదో పంపిస్తున్నారు. దీనివల్ల ఎంతమంది కష్టపడి సంవత్సరాల తరబడి కష్టపడి చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు ఎలిజిబిలిటీ రావాల్సిన వాళ్ళు ఎంతమంది కోల్పోయారు. ఇది ఎంతమంది అన్యాయం జరిగినట్టు.